రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చిన దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు తండ్రి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు అయ్యా. మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా పాపం నుండి మమ్మును రక్షించాలని పరలోకాన్ని, తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఈ లోకానికి మా నిమిత్తమై దిగి వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మా పాపాల నిమిత్తం మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, పాపం నుండి పరిశుద్ధపరిచారు దేవా, నీతిమంతుల గుంపులో చేర్చారు తండ్రి. మిమ్మల్ని సేవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు తండ్రి. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మేమంతా ఏకీభవించి ఏక స్వరంతో, ఏక హృదయంతో మీకు మొరపెడుతుండగా, మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఈ సమయాన మీరు ఆలకించండి దేవా. మా మొరలకు చెవియొగ్గండి ప్రవ్వా. విశ్వాసంతో మీ వైపు చూస్తున్నాము, నమ్మకంతో మీకు మొరపెడుతున్నాము దయగల దేవా. మా అక్కరలు, మా కొరతలు, మా కొదువలు, మా శ్రమలు, మా శోధనలు, మా యొక్క సమస్యలు, మేము అనుభవించే కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, మా అనారోగ్య పరిస్థితులు, మేము ఎదుర్కొనే వ్యతిరేకతలు, మా క్లిష్ట పరిస్థితులు సమస్తము మీకు తెలుసు దేవా. అయ్యా, వీటన్నిటి నుండి మమ్మను విడిపించండి తండ్రి. మా చెయ్యి పట్టుకొని మమ్మను క్షేమంగా నడిపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మా శ్రమలను సహించలేకపోతున్నాము, మా బాధలను భరించే శక్తి మాకు లేదు, మా కష్టాలు, వేదనలను బట్టి ఎంతో రోధించే వారిమిగా ఉంటున్నాము. ఈనాడు మా సమస్యలను బట్టి కృంగిపోయే పరిస్థితుల మధ్య ఉంటున్నాము దేవా. పగవారిని బట్టి, శత్రువులను బట్టి, నిందించి అవమానకరంగా మాట్లాడే వారిని బట్టి ఈనాడు ఎంతో భయాందోళనకు గురవుతున్నాము తండ్రి. కలవరంలో, ఆందోళనలో జీవిస్తున్నాము దేవా. అయ్యా, మా బాధలను తీర్చి మా భయాలను పోగొట్టే శక్తి గల దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. మమ్మను మీరు కాపాడండి దేవా. ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టండి ప్రవ్వా. మా హృదయంలో ఉండే దుఃఖాన్ని, వేదనను తొలగించి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కష్టకాలంలో మాకు తోడుండే దేవుడవు తండ్రి. ఆపదలు, ఆటంకాలను తప్పించే తండ్రివి దేవా. శ్రమ దినమందు ఆదుకునే ప్రభుడోగా మీరున్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయం అంతా ప్రవ్వా, మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ప్రతి పనిలో తోడయుండి సహాయం చేశారు. మా కష్టాలను, శ్రమలను, బాధలను సమస్తమును మీరు దూరపరిచినారు తండ్రి. దయగల దేవా, ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి సజీవులుగా కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో ప్రవ్వా, ఈ సమయాన బిడ్డలందరూ ఎలాంటి అక్కరలో, అవసరతలో ఉన్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో మంది ప్రియులకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడే బిడ్డలుంటుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది గృహాలు కట్టాలని, ఇండ్లు కొనుక్కోవాలని, స్థలాలు కొనాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. చేతిలో డబ్బులు లేక లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. బ్యాంకు వారు సకాలంలో లోన్ శాంక్షన్ చేసే కృపను దయచేయండి ప్రవ్వా. ఇదిగో దేవా,
ఈ సమయాన నీ బిడ్డలు మొరుపెడుతుండగా మీరే వారికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా, ఈ సమయాన గర్భఫలం కొరకు, సంతానం కొరకు, కుమారులు కుమార్తెల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా. బిడ్డల ఎడల అద్భుతాన్ని జరిగించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. అయ్యా, సంతానమందని భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బాధను మీరు తీర్చండి దేవా. పిల్లలు పుట్టకపోవడానికి వారిలో ఉన్న లోపం ఏమిటో, సమస్య ఏమిటో మీరే వాటన్నిటిని తొలగించండి దేవా. అయ్యా, వారిలో పాపాలుంటే క్షమించండి, శాపాలను కొట్టివేయండి దేవా. అవిధేయతను తొలగించండి ప్రవ్వా. అనారోగ్యం ఉంటే ముట్టి స్వస్థపరచండి. మీరే పిల్లలు లేని భార్య భర్తలను ఈ సమయాన ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు సంతానం లేక నిందల పాలవుతూ అవమానాలను భరిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి తండ్రి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. శ్రేష్టమైన ఫలములను వారికి అనుగ్రహించండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అనారోగ్యం నుండి బిడ్డల్ని దూరపరచండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. కడుపులో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎలాంటి లోపం లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న ప్రతి సహోదరికి మీరు తోడుగా ఉండండి నాయన. వారిలో ఉండే భయాలను, టెన్షన్ని దూరపరచండి ప్రవ్వా. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా సుఖమైన ప్రసవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారికి ముందు మీరుండండి దేవా. ప్రతి అక్కర అవసరతను తీర్చండి ప్రవ్వా. ప్రతి కొరతలన్నిటిని యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్స్కి, నర్సెస్కి కావలసిన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి నాయన. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు కాపాడండి దేవా. ప్రతి ఇన్ఫెక్షన్, డిసీజ్ నుంచి దూరపరచండి తండ్రి. తల్లిని, బిడ్డను మీరు రక్షించండి, క్షేమాన్ని ఇవ్వండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను, వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే ప్రవ్వా, బిడ్డల ప్రయాసాన్ని దీవించండి ప్రవ్వా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దేవా. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో చక్కగా జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. ఏకాంగులను సంసారులుగా చెయ్యండి ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డలేడల మీరే గొప్ప కార్యం జరిగించండి తండ్రి. పెళ్లిడొచ్చి ఇంకా వివాహం ఆలస్యమవుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలలో, వారి గృహాలలో శుభకార్యాలు జరగకుండా ఆపే దురాత్మ శక్తులను యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు ఆశించిన రీతిగా వారి జీవితంలో చక్కని శ్రేష్టమైన భాగస్వామిని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మొరపెడుతున్నాము దేవా. భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, కోపాలు, కక్షలు సంపూర్ణంగా తొలగించండి తండ్రి. అయ్యా, మీరు జతపరచబడిన బిడ్డలు వేరైపోకుండా సహాయం చెయ్యండి దేవా. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి ప్రవ్వా. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి దేవా. ఈనాడు వారు విడిపోవడానికి, వారి మధ్య గొడవలు రావడానికి కారణమైన ప్రతి మనిషిని, ప్రతి సమస్యను మీరు తొలగించండి దేవా. వారు అంతము వరకు నమ్మకంగా జీవించే భార్యాభర్తలుగా ఉండుటకు మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి కుటుంబం శాంతి సమాధానం కలిగి వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు కుటుంబాలలో ఉండే అసమాధానాన్ని తొలగించండి దేవా. సంతోషం, నెమ్మది లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బీదరికంలో ఉంటున్నారో అలాంటి బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. చేయడానికి శ్రేష్టమైన చక్కటి పనులను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల పట్ల ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి దేవా. చక్కటి పనిని
వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో పరీక్షలు రాస్తున్నారు, ఎన్నెన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కావడం లేదని ఎంతగానో బాధపడుతుండగా ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు చేసే ప్రయాసాలలో తోడై ఉండండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ, వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా మీ బిడ్డలుగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా. ఈనాడు తండ్రి మేము మీ ఆజ్ఞలను పాటిస్తూ నీతిమంతులంగా జీవిస్తూ మీ గొప్ప ఆశీర్వాదములు పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా చేతి పనులలో, మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఇతర పనులలో మేము ఆశీర్వాదములు పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా ఎంతో మంది ప్రియులు వారు చేసే పనిలో ఆశీర్వాదములు లేక, అభివృద్ధి రాక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎంత కష్టపడ్డా ఆశీర్వాదం లేని బ్రతుకెందుకని కన్నీటి పర్యాంతం అవుతున్నారు తండ్రి. అట్టి వారందరినీ మీరు హెచ్చించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ప్రవ్వా. అయ్యా బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే సమస్యలను బట్టి, శోధనలను, బాధలను బట్టి, కష్ట నష్టాలను బట్టి పడిపోయిన వారిగా, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. అయ్యా మీరు పడిపోవు వారిని ఉద్ధరించు దేవుడవు తండ్రి. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడవు తండ్రి. సొమ్మసిలిన వారికి శక్తినిచ్చే దేవుడవు. అయ్యా దయచేసి నీ బిడ్డలైన వారందరి అక్కరలు, కొరతలు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్నందరినీ ఆత్మీయంగా బలపరచండి దేవా. మీ మాట విని మీ వాక్యానికి లోబడే మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. కీడును విడిచి మేలును వెతికే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. కష్టాలలో, సమస్యలలో, శ్రమలలో ఉన్న నీ బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. ఈ సమయాన దేవా కన్నీటితో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యులుగా ఉంటున్నారు దేవా. అస్వస్థత పాలవుతున్నారు తండ్రి. వ్యాధులతో, రోగాలతో కన్నీరు కారుస్తున్నారు, లేవలేని స్థితిలో ఉంటున్నారు. దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. అయ్యా ఈ దినమున మేము ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టినామో, ఏ కార్యాన్ని బట్టి మీ దృష్టికి పాపం చేశామో, ఎక్కడైతే మీకు అవిధేయతగా ప్రవర్తించినామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, మా మాటలు, తలంపులు, క్రియల ద్వారా మేము చేసిన పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా బీదరికంలో ఉండే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఆర్థిక సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. అయ్యా మీరు గొప్ప ఐశ్వర్యవంతుడవు తండ్రి, ధనవంతుడవు దేవా. దయచేసి నీ బిడ్డల్ని కూడా ఐశ్వర్యవంతులుగా మార్చండి దేవా. ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపంలో, లోకంలో జీవించే బిడ్డలు ఇంకా ఎందరైతే ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు రక్షించండి దేవా. ఈనాడు మా కుటుంబాలలో మా సొంత వారు, మా తోడబుట్టిన వారు ఉంటున్నారు దేవా. రక్షణ లేని స్థితిలో ఉంటుండగా అలాంటి వారందరినీ మీరు రక్షించండి దేవా. కాపాడండి ప్రవ్వా. అయ్యా నరకానికి పాత్రులు కాకుండా నీ బిడ్డలందరినీ రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించండి నాయన. ఈ రాత్రికాల సమయంలో దేవా
అనగద్రొక్కబడిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. ఇరుకులు ఇబ్బందుల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిందలు అవమానాల మధ్య కన్నీరు కార్చే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. శత్రు భయాల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల హృదయంలో ఉండే బాధలు, వేదనలు, కృంగుదల, నిరుత్సాహాలను దూరపరచండి దేవా. చెడు తలంపులు, చెడ్డ ఆలోచనలు సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు ఎందరైతే ప్రయాణాలలో ఉంటున్నారో అలాంటి వారందరికీ కూడా మీరే చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. కనపడి కనపడని చీకటి శక్తులు, సాతాన్ అంధకార క్రియల్లో ఏర్పరచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.